హాయ్ అండి. ఈ వీడియోలో నేను మన ఇన్స్టిట్యూట్ వెబ్సైటు anilcomputers.guruలో టాలీ ఈఆర్పిన్ అండ్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్లో ఉన్న మరో వోచర్ సమ్ని ప్రాక్టికల్గా ఎలా ఎంటర్ చేయాలి అనే దాన్ని చూపించబోతున్నాను. మన వెబ్సైట్లో ఉన్న ఈ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ గురించి మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి ఎలాగో తెలుసు. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ లింక్ కావాలనుకున్నప్పుడు ఆ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కూడా ఆ లింక్ని యూజ్ చేసుకుని, అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ని కూడా నేను దాంతోపాటు పక్కన ఇవ్వడం జరుగుతుంది. వీటిని యూజ్ చేసుకుని మీరు కూడా మీ సిస్టంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel satyamitguru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. ముందుగా మనం కంపెనీ క్రియేట్ చేసుకోవాలి కదా. రామ్ హోమ్ నీడ్స్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 2014-15. సో ఇది నేను టాలీలో ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా కంపెనీ ఇన్ఫో, క్రియేట్ కంపెనీ, రామ్ హోమ్ నీడ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్లో 1/4/2014. అండ్ ఒకసారి బుక్స్ బిగిన్ ఫ్రమ్ చూద్దాం. ఈ బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనేది మనకి ఇక్కడ June 1 నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనే చోట ఈ సమ్లో 1/8/2014 అని ఎంటర్ చేస్తాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంపెనీని సేవ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే June 1న రాము కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 20,000 అన్నారు. దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు రాము క్యాపిటల్ అకౌంట్ అని వస్తుంది. మనకు తెలుసు క్యాష్ అకౌంట్ ఆల్రెడీ టాలీలో డిఫాల్ట్గా క్రియేట్ అయి ఉంటుంది. రాము క్యాపిటల్ అకౌంట్ మాత్రం మనం క్యాపిటల్ అకౌంట్స్ గ్రూప్లో క్రియేట్ చేసుకోవాలి. ఈ టోటల్ ట్రాన్సాక్షన్ని మనం రిసీట్ వోచర్ ద్వారా రికార్డ్ చేయాలి. చూడండి, అకౌంటింగ్ వోచర్స్లో రిసీట్ వోచర్ F6 ప్రెస్ చేసి రిసీట్ వోచర్ ఓపెన్ చేశాను. డేట్ మనం 1 August 2014. బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనేది 1 August 2014 అని ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా వోచర్ డేట్ అలాగే సెట్ అయ్యింది. అండ్ రిసీట్ దగ్గర 2 దగ్గర మనం రాము క్యాపిటల్ అకౌంట్ అనే లెడ్జర్ని క్రియేట్ చేయాలి. సో Alt+C ప్రెస్ చేసి రాము క్యాపిటల్ అకౌంట్ అండర్ క్యాపిటల్ అకౌంట్స్, ఇక్కడ కూడా కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. అమౌంట్ వచ్చి 20,000 బై క్యాష్ అకౌంట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఈ ట్రాన్సాక్షన్ని సేవ్ చేశాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, హీ బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 10,000 అని ఉంది June 2న. దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఈ రెండు లెడ్జర్స్లోనూ పర్చేజ్ అకౌంట్ అనే దాన్ని మాత్రం మనం పర్చేజ్ అకౌంట్ గ్రూప్లో తయారు చేసుకోవాలి. టోటల్ ట్రాన్సాక్షన్ మనం పర్చేజ్ వోచర్ ద్వారా రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం F9 ప్రెస్ చేయడం ద్వారా నేను పర్చేజ్ వోచర్ని ఓపెన్ చేశాను. ఈ వోచర్ ప్రజెంట్ మనకి ఇన్వాయిస్ మోడ్లో ఓపెన్ అయింది. కంట్రోల్ V ప్రెస్ చేసి నేను వోచర్ మోడ్లోకి చేంజ్ చేసుకున్నాను. డేట్ అనేది చూస్తే ఇది June 2. సో F2 ప్రెస్ చేసి 2 August అని డేట్ మార్చాను. అండ్ దెన్ 2 దగ్గర మనం ఎంటర్ చేయాల్సింది క్యాష్ కదా. సో 2 క్యాష్ అనేది తీసుకున్నాను. 10,000 అనేది దీని అమౌంట్ బై Alt+C ప్రెస్ చేసి పర్చేజ్ అకౌంట్ అండర్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. సో ఫైనల్లీ బై పర్చేజెస్ 10,000, 2 క్యాష్ 10,000, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని సేవ్ చేసుకోవడం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి July 31న బాట్ ఫర్నిచర్ 2,000 అన్నారు. దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఫర్నిచర్ అకౌంట్ మనం ఫిక్స్డ్ అసెట్లో క్రియేట్ చేస్తాము. ఈ టోటల్ ట్రాన్సాక్షన్ మనం పేమెంట్ వోచర్లో రికార్డ్ చేయాల్సి. చూడండి, F5 ప్రెస్ చేశాను, పేమెంట్ వోచరు. F2 ప్రెస్ చేసి డేట్ మార్చాలి. డేట్ వచ్చి 31 August. బై దగ్గర ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. Alt+C ప్రెస్ చేసి ఫర్నిచర్ అకౌంట్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి అమౌంట్ వచ్చి 2,000, 2 దగ్గర క్యాష్ అకౌంట్. సో బై ఫర్నిచర్ అకౌంట్ 2 క్యాష్ అకౌంట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని సేవ్ చేశాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి August 2 డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని ఉంది. ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఈ 2 లెడ్జర్స్లోనూ మనం బ్యాంక్ అకౌంట్ని మాత్రం మనం బ్యాంక్ అకౌంట్ గ్రూప్లో క్రియేట్ చేసుకోవాలి. టోటల్ ట్రాన్సాక్షన్ మనం టాలీలో కాంట్రా వోచర్ ద్వారా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. F4 ప్రెస్ చేసి కాంట్రా వోచర్ ఓపెన్ చేసుకున్నాను. F2 డేట్ వచ్చి 2 August, 2 దగ్గర క్యాష్ అకౌంట్,
అమౌంట్ వచ్చి 5,000. బై దగ్గర ఆల్ట్ సి ప్రెస్ చేసి బ్యాంక్ అకౌంట్ అండర్ బ్యాంక్ అకౌంట్స్, ఇక్కడ కంట్రోల్ ఏ, మళ్ళీ ఓచర్లోకి వచ్చిన తర్వాత బై బ్యాంక్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్, అమౌంట్ ఇవన్నీ వెరిఫై చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ సేవ్ చేశాను. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఇన్ క్యాష్ 18,000 సెప్టెంబర్ 2న. ఈ ట్రాన్సాక్షన్ వచ్చి దీనికి సంబంధించి జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఈ రెండు లెడ్జర్స్లో మనం సేల్స్ అకౌంట్ మాత్రం సేల్స్ అకౌంట్ గ్రూప్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ ట్రాన్సాక్షన్ మనం రిసీట్ వచ్చర్ ద్వారా రికార్డ్ చేసుకోవాలి. టాలీలో F6 ప్రెస్ చేయడం ద్వారా రిసీట్ వచ్చర్ ఓపెన్ చేశాను. F2 ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ డేట్ వచ్చి 2nd సెప్టెంబర్ కదా, 2 అండ్ 2 దగ్గర సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్, కంట్రోల్ ఏ. ఇలాంటి స్క్రీన్స్ ఎన్ని వచ్చినా సరే మధ్యలో వాటి కంట్రోల్ ఏ ప్రెస్ చేసేయండి. సో అమౌంట్ వచ్చి 18,000. బై దగ్గర క్యాష్ అకౌంట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి అక్టోబర్ 31 విత్డ్రా క్యాష్ ఫర్ పర్సనల్ యూజ్ అని ఉంది. విత్డ్రా అనేది మనం బ్యాంక్లో చేస్తాము. సో పర్సనల్ యూజ్ అనే దాన్ని మనం డ్రాయింగ్స్ లెడ్జర్కి డెబిట్ చేయడం అనేది చేస్తాము. టాలీలో డ్రాయింగ్స్ అకౌంట్ అనే దాన్ని మనం క్యాపిటల్ అకౌంట్స్ గ్రూప్లో క్రియేట్ చేస్తాము. సో బ్యాంక్ లెడ్జర్ మనకు ఆల్రెడీ ఉంది. సో ఈ టోటల్ ట్రాన్సాక్షన్ మనం పేమెంట్ వచ్చర్ ద్వారా రికార్డ్ చేయాలి. సో పేమెంట్ వచ్చర్ F5 ప్రెస్ చేయడం ద్వారా పేమెంట్ వచ్చర్ ఓపెన్ చేశాను. F2 ప్రెస్ చేసి డేట్ వచ్చి 31 అక్టోబర్. బై దగ్గర డ్రాయింగ్స్ అకౌంట్ ఆల్ట్ సి ప్రెస్ చేసి డ్రాయింగ్స్ అకౌంట్ అండర్ క్యాపిటల్ అకౌంట్స్, కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. అమౌంట్ వచ్చి 500. 2 దగ్గర బ్యాంక్ లెడ్జరు 500. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి నవంబర్ 1న పెయిడ్ కమిషన్ 200 అని ఇచ్చారు. సో ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి జర్నల్ ఎంట్రీ కమిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇందులో కమిషన్ అనే దాన్ని మాత్రం మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో క్రియేట్ చేస్తాము. టోటల్ ట్రాన్సాక్షన్ మనం పేమెంట్ వచ్చే ద్వారా రికార్డ్ చేయాలి. సో డేట్ మార్చాలి. F2 ప్రెస్ చేసి నవంబర్ 1 అండ్ బై కమిషన్ లెడ్జర్ లేదు ఇక్కడ మనకి. ఆల్ట్ సి ప్రెస్ చేసి కమిషన్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. అమౌంట్ వచ్చి 200. 2 దగ్గర క్యాష్ లెడ్జర్. సో బై కమిషన్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ నవంబర్ 1 కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి డిసెంబర్ 2న పెయిడ్ రెంట్ 200 అన్నారు. దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ మనకి రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. రెంట్ అకౌంట్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని మనం పేమెంట్ వచ్చర్ ద్వారా రికార్డ్ చేయాలి. సో పేమెంట్ వచ్చర్లో F2 ప్రెస్ చేసి డేట్ మార్చుకోవాలి, డిసెంబర్ 2. బై దగ్గర రెంట్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి ప్రెస్ చేసి రెంట్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ వచ్చి 200 టు క్యాష్ అకౌంట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్ శాలరీస్ 200 ఆన్ January 2. దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీస్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో వస్తాయి. టోటల్ ట్రాన్సాక్షన్ని మనం పేమెంట్ వచ్చర్ ద్వారా రికార్డ్ చేయాలి. సో పేమెంట్ వచ్చర్లో F2 ప్రెస్ చేశాను. ట్రాన్సాక్షన్ డేట్ వచ్చి 2nd January. బై శాలరీస్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి ప్రెస్ చేసి శాలరీస్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. అమౌంట్ వచ్చి 200 అండ్ 2 దగ్గర క్యాష్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చిన సమ్కి సంబంధించిన సొల్యూషన్ ట్రయల్ బ్యాలెన్స్ 38,000 రావాలన్నారు. సో గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే తీసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేశాను. చూడండి 38,000 మనకి డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్ రెండు చూపిస్తుంది. డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనిపించకూడదు. అలాగే మనకి గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నేను గేట్వే ఆఫ్ టాలీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేశాను. దీన్ని ఆల్ట్ F1 ప్రెస్ చేయడం ద్వారా ఎక్స్పాన్షన్ ఫామ్లో తీసుకుంటే గ్రాస్ ప్రాఫిట్ 8,000 అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చి 7,400 అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. గేట్వే ఆఫ్ టాలీలో రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ కనపడుతుంది. దీనికి సంబంధించిన అమౌంట్ వచ్చి 26,900. రెండు వైపులా లైబిలిటీస్ అండ్ అసెట్స్ సైడ్ రెండు వైపులా కూడా డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాకూడదు. ఇది ఈ సమ్కి సంబంధించిన ప్రాక్టికల్ సొల్యూషన్.
థ్యాంక్ యూ.